పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను కూడా నింపుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ మన భారతదేశానికే తొలి మరి స్త్రీలందరిలో ఒక పునీతురాలుగా ప్రకటింపబడినటువంటి మహిళ, పుణ్యస్త్రీ, పవిత్రమైనటువంటి జీవితం జీవించినటువంటి పునీతురాలు, భారతదేశంలోనూ మొట్టమొదటి మహిళ పునీతురాలు పునీత అల్ఫోన్సమ్మ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ద ఫస్ట్ ఉమెన్ సెయింట్ అండ్ వీ షుడ్ బి సో ప్రౌడ్ ఇన్ ఇండియా ఈజ్ దిస్ గ్రేట్ సెయింట్ సెయింట్ అల్ఫోన్సా. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవించినది 36 సంవత్సరాలే కావచ్చు, అంతే. 1910 నుంచి 1946 వరకే. వెరీ షార్ట్ లైఫ్, 1910 to 1946. But she became such a wonderful inspiration for all of us. అందుకే కేరళ దాకా మనం వెళ్ళలేము కావున కేరళ నుంచి వచ్చినటువంటి ఫాదర్ సిజో గారు మన మధ్యలో ఈరోజు ఈ ప్రార్థనలో ఉండి నాతో పాటు మీ అందరిని నడిపించబోతున్నారు. ఇద్దరు సేవకులు కలిస్తే మీకు తెలుసు ఎంత గొప్ప అభిషేకం, ఆశీర్వాదం మీ మీదకి ప్రవహిస్తుందని. ఫాదర్ గారు ఆ పవిత్రమైన భూమి, ఆ ఏరియా నుండి, ఆ రాష్ట్రం నుండి వచ్చినటువంటి వ్యక్తి. అందువలన ఫాదర్ గారిని కూడా మేమిద్దరం ఈరోజు టిఫిన్ చేస్తుంటే ఫాదర్ గారికి ఈ పాటను అందించాను ఒట్టిగా. ఆయన అట్లా చదువుతున్నాడు. అప్పుడు నేను తింటూ అన్నాను, ఈరోజు నాతో పాటు జాయిన్ కావచ్చు కదా అంటే, ఫాదర్ ఇప్పుడే అనుకున్నాను ఫాదర్, ఇప్పుడే జస్ట్ మనసులో అనుకున్నాను, మీరు కరెక్ట్గా ఆ టైంలోనే మీరు చెప్తున్నారన్నారు. అంటే ఆత్మ అనేది ఇద్దరు గురువుల మధ్యలో అట్లా పనిచేస్తుందన్నమాట. అలాగే మీ మధ్యలో మీకు జరుగుతున్న కొన్ని విషయాలు అందుకే మేము చెప్పగలుగుతున్నాం, మీకు ఇలా జరుగుతుంది, ఈ రోగం ఉంది, ఈ పేరు మీదని. ఈ ఆత్మ ఇక్కడ ఉన్న గురువులందరి చేత పనిచేస్తుండగా మీ అందరికీ మరొకసారి సెంటర్ తరఫున, మరి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తూ, మనము కూడా ఎందుకు పునీతులు కాగలము అని ఒక సవాలు మన మీద విసిరేసినటువంటి ఒక వ్యక్తి ఈ పునీతురాలు. ప్రార్థన చేద్దాం. మాధురికి బ్రెయిన్లో నరం వాపు నుండి, తలనొప్పి, స్టమక్ పెయిన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, ఎస్తర్ మంచి చదువులు, దివ్య ఆరోగ్యం, నిర్మల గణేష్ బాబు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు నిర్మల. అలాగే జయప్రకాష్ రావు, కమల, నవనీతం ప్రాపర్టీ సరైన ధరకు అమ్ముడుపోనట్లుగా, వారికి న్యాయం చేకూరినట్లుగా, జేకబ్ శాంత్కి మానసిక శారీరక స్వస్థత, జేకబ్ డానియల్ డేవిడ్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, జ్ఞానం, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. షీలా మేరీ జన్మదినోత్సవ సందర్భంగా త్రియేక దేవునికి కృతజ్ఞతగా, దేవుని అపారమైన దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు, మరి బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మేరీ ఫాతిమా. షీలా మేరీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఎస్ స్వాతి, ఆగస్ట్ 3న రాయబోయే ఎంబీబీఎస్ నీట్ పీజీ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించి ప్రీ సీట్ వచ్చినట్లుగా, ఎస్ బాలశౌరి, లూర్ది మేరీ మంచి ఆరోగ్యం కొరకు, ఎస్ ప్రదీప్కి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు, జీవితంలో స్థిరపడినట్టుగా, ఎస్ జోసఫ్ మరియా రాజు బంగారు భవిష్యత్తు కొరకు, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న ఏరువా విజయరెడ్డి మారు మనసు మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఓయ్ బాల ఆరన్ రెడ్డి, ఓయ్ జోసఫ్ ఆయాన్ రెడ్డికి దేవుని జ్ఞానం, అనుగ్రహం, మంచి ఆరోగ్యం, దేవుని సేవలో వాడబడినట్లుగా, ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం,
యు రాజారెడ్డి ఓయ్ సబీనమ్మ ఆత్మల శాంతి కొరకు, ఓయ్ మీనా పిహెచ్డి చేయునట్లుగా చేయుచున్న వృత్తిలో అభివృద్ధి, ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అగినట్లుగా హైదరాబాద్ ఇల్లు కొనుగోలు విషయంలో దేవుని సహాయం కొరకు, దేవుడు చేసిన మేలులన్నింటి బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు ఏరువా మీనా కుటుంబం. నిన్నటి దినం జన్మదినం కొనియాడినటువంటి ఏరువా విజయరెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే మా కోసం ప్రార్థిస్తున్న మీకు థ్యాంక్స్. ఈరోజు నాతో పాటు అనేక సంవత్సరాలుగా సేవలో ఉండి చాలా యాక్టివ్గా లోకంలో ఉండి పిదప సడన్గా ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ నేను ఇక్కడ నుండి సిస్టర్గా, అది కూడా కార్మలైట్ ఆర్డర్లో, మరి క్లారైట్ ఆర్డర్లో జాయిన్ అవుతూ అది ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఒక మఠవాస జీవితం. ఆ సంఘంలో జాయిన్ అయ్యి, సభలో జాయిన్ అయ్యి, ఇప్పుడు మరి ఊటీ దగ్గర ఒక ప్రదేశంలో కోటగిరి అనే స్థలంలో ఇప్పుడు దేవుని సేవలో ఉన్నటువంటి అర్పణ అనే ఆ పేరు మారి అగ్నెల అనే పేరుతో ఈ సమయంలో అక్కడ సేవ చేస్తున్నటువంటి మన బృందమునికి చెందినటువంటి సహోదరిని ప్రత్యేక దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తాం. ఎందుకంటే ఈరోజు ఆమె యొక్క జన్మదినోత్సవం కూడా. అర్పణ, మేబీ యువర్ నేమ్ ఈస్ నౌస్ అండ్ యువర్ సిస్టర్ అగ్నెల. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. అర్పించుకున్నావు అర్పణ అనే పేరుతో. లైక్ దాట్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు బి బ్లెస్డ్. వి ప్రే దో యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ, you have gone all the way to another state. May God bless you. I don't know whether you are watching this program. You cannot watch maybe, but somebody will send a certain message to you. God bless you. అలాగే మన మధ్యలో పనిచేస్తున్న నర్స్ బాల తెరెజా తన యొక్క ప్రియమైన భర్తను కోల్పోయి చాలా ఏడ్పులతో కన్నీటితో ఈరోజు ఆ భూస్థాపన సంఘములన్నీ నల్గొండలో జరుగుతుండగా గోవిందపురపు రాజు అనే సహోదరుని యొక్క ఆత్మను దేవుడు గైకొని దేవుడు ఆయనకి ఆత్మ విశ్రాంతిని దయచేయమని కూడా భక్తితో ప్రార్థిస్తాం. అలాగే ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ, దేవా ఎందుకు ఇట్లా చేసావని బాధపడుతున్నటువంటి ఆ కుటుంబం ఓదార్పును పొందుటకై దేవుడే ఈ కరుణ జపమాలలో వారితో మాట్లాడాలని దీవించాలని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప పునీతురాలు, మహిళ, మొట్టమొదటి పునీతురాలు భారతదేశానికి. ఆమె గురించి మనం అనేక విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కొన్నిటిని మాత్రం ఈరోజు మీతో పంచుకుంటాను. ఆమె యేసు ప్రభుని బైబిల్ గ్రంథంలో మీరు చదువుతుంటే ఆయనకి పేరు పెండ్లి కుమారుడు. మనమందరం కూడా పెండ్లి కుమార్తెలమే. మనల్ని సిద్ధపరచుకొని పెండ్లి కుమారుడు యేసయ్య రెండవ రాకడ కోసం సిద్ధపడటానికి, అది ఎప్పుడు రాబోతుందో తెలియదు. ఆ టైం లోపల మనం వెళితే అది మనకు రెండవ రాకడ. అలా దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళాలి. దీనిని అర్థం చేసుకొని జీవితమును ఈ లోకంలోనే పెళ్లి కుమార్తెలాగా నా జీవితం. ఇంకా ఆమె ఒక అందమైనటువంటి స్త్రీ, అందుకే ఆమెకి పెళ్లి చేసుకోవాలని మరి వాళ్ళు తల్లి చనిపోయిన తర్వాత పిన్నమ్మ ఎంత ఫోర్స్ చేసినా ఆమె మాత్రం నా శరీరం దేవునికే సొంతమని. మీరు ఒకవేళ వీళ్ళు ఉంటే ఈరోజు ఆ సినిమా చూడండి. ఈ సినిమా అంటే అల్ఫోన్సమ్మ సినిమా దయచేసి చూస్తే ఆమె వెళ్ళి యేసుప్రభు సిలువలో వేలాడుతున్న యేసుప్రభు దగ్గరికి, అది తెలుగులో మరి మలయాళంలో మనవాళ్ళని అంటారు, అంటే పెళ్లి కుమారుడా అని చెప్పేసి ఆయనకు అంకితమైనటువంటి స్టోరీ. ఏడ్పులతో కన్నీటితో, నాకు వద్దు ఈ పెళ్లి, ఈ లోకం వద్దు, ఈ వెండి బంగారం వద్దు, ఈ లోకంలోకి చెందినటువంటి ఏది వద్దు అని చెప్పి తన జీవితాన్ని అంకితం చేసుకున్నది. ఎందుకంటే ఒకరోజు ఆమె తన యొక్క బడి కోసం అలా వెళుతూ ఉంటే, ఆమె అలా వెళుతున్నటువంటి దారిలో కొబ్బరి తోట గుండా వెళ్ళినప్పుడు మధ్యలో ఒక కన్యక, కార్మేల్ సభ మఠ కన్యక కనిపించి, అన్నమ్మా నీవు మంచి కన్యాస్త్రీ కావాలి, త్యాగ జీవితం జీవించాలని ఆమెతో చెప్పగా, ఆమె ఆనాటి నుండి వివాహం నాకు వద్దని చెప్పి పరిపూర్ణంగా చిన్న తెరెసమ్మ గారి వలె త్యాగ జీవితం, ప్రార్థన జీవితం జీవించాలని అనుకున్నది. తన జీవితాన్ని ఈ లోకంలోకి చెందినటువంటి ఏ ఒక్కరికి అప్పగించకుండా తన జీవితం మొత్తం దేవునికే పెళ్లి కుమారుడుగా కుమార్తెగా అంగీకరించుకోవాలని ఆశించినటువంటి విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే సాలమోను జ్ఞాన గ్రంథము 7:9లో, జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారం అంతటియు వట్టి ఇసుక, వెండి అంతా ఈ లోకంలో మట్టి పెళ్ళ. అంటే అవన్నీ కూడా సిల్వర్, గోల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్ టు గాడ్, నథింగ్. అంటే దేవుడే మన జీవితంలో విలువైన ఐశ్వర్యముగా మారాడు. ఆమె దాన్ని తెలుసుకున్నది. ఈ లోకంలో చూడండి, వెండి బంగారం ధరించాలి, ఆస్తి వాస్తులు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, తప్పేం కాదు. కానీ అదే లోకమని అనుకుంటే మనము ఏది తీసుకుపోయేది కాదు. ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి. అందమైన శరీరం ఒక యాక్సిడెంట్లో కంప్లీట్గా రూపం మొత్తం మారిపోతుంది. అలాంటి జరుగుతున్న లోకంలో ఆమె తెలుసుకున్నది. మనం ఇంకా తెలుసుకోలేదంటే ఈరోజు తెలుసుకొని అందమైన వ్యక్తిని ఎన్నుకొందాం. ఆయనే షారోను రోజా, యేసు ప్రభు. ఆయనకు అంకితమై ఈ పాటను పాడటానికి సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మలయాళంలో ఆమె పాడిన పాట నాకు అర్థం కాలేదు, అందుకే వేరే విధంగా ఒక్కొక్క చరణం రాసి ఇలా పాడటానికి ప్రయత్నం చేశాం. పాడుదాం. ఆమె పొందుకున్న అనుభూతిని ఈ పాట ద్వారా మనం పొందుకొని దీవెనలు పొందే రోజుగా ఈ రోజు మారునుగా. ఆమేన్. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను నింపుమా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా,
నా హృదయమోనే తోటలోనికి రావయ్యా, స్నేహాగ్నిగా హృదయంలో వసించుమా, పరలోక వెలుగులను ఏలుమా. వెండి బంగారమన్నీయు మా ఆస్తిపాస్తులన్నీయు నీ ముందు సాటి రాదే నాథా. వెండి బంగారమన్నీయు నా ఆస్తిపాస్తులన్నీయు నీ ముందు సాటి రావే నాథా. నీవే మాకు సంపద విలువైన ఐశ్వర్యం, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాథా. నీవే మాకు సంపద విలువైన ఐశ్వర్యం, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాథా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. ఈ గుర్తును మన బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి చెప్తారు. భక్తితో మనము ఆ పుణ్యస్త్రీ పొందుకున్నటువంటి అనుభూతిని మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవటానికి భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండో గుర్తులో ఫాదర్ షిజో గారు మన మధ్యలో తను అనుభవించినటువంటి ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా పంచుకుంటూ మరి దైవ చిత్తంలో ఎలా ఈ టైంలో మిమ్మల్ని నడిపిస్తారు. దానికి ముందు మనమందరం కూడా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు జరిగినప్పుడు, ఎన్నో బాధలకు గురి అయినప్పుడు ఎందుకు అని అడగటానికి బదులుగా ఈ స్త్రీ మనకు నేర్పించబోతున్నది కొలొస్సీ 1:24 ప్రకారం. అది ఫాదర్ గారి తర్వాత చదివి వినిపిస్తారు. అంటే మన జీవితంలో యేసు శ్రమలలో కొదువగా ఉన్నదాన్ని మన శరీరంలో మనం భరిస్తామంట. ఎవరైనా మనం ప్రేమిస్తే వాళ్ళ కోసం మనం భరిస్తాం, వాళ్ళకు బాధలు పెట్టాం.
వాళ్ళ బాధలను మనం భరించి వాళ్ళు బయటపడి మార్గం ఇస్తాం. అలాంటి గొప్ప దీవెనలు కలిగించే ఒక వ్యక్తి ఈ స్త్రీ, మన పునీత అల్ఫోన్సమ్మ. నోవిసియట్లో ఒక్కొక్కటి తర్వాత మీతో పంచుకుంటాను. ఆమె ఒక నోవిస్గా ఉన్నప్పుడు, అంటే ఇంకా సిస్టర్ కాలేదు, అలా అమ్మాయిగా ఉన్నప్పుడే నోవిసియట్లో ఆమెకి రక్తస్రావక వ్యాధి వచ్చేసి ఆమె మంచము పడినటువంటి స్థితి. ఆమెను ఒక వైద్యుడు వచ్చి చికిత్స చేయడానికి బదులుగా ఆమెను పాడు చేయడానికి ట్రై చేశాడనమాట. ఆ సమయంలో షాక్ అయిపోయి ఆమె తన జీవితంలో రోగిగా మారిపోయి ఎవరికి ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే, దయచేసి వద్దు, దేవుడు దయచేసి ఆయన వదిలిపెట్టండి అని పెద్దలకు చెప్పి ఆయనను మన్నించినటువంటి ఒక వ్యక్తి. మనమైతే అలా చేయలేం. మన్నింపు గుణం, శ్రమల మధ్యలో దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క ప్రేమను పొంది క్షమించే మంచితనం. అంతేకాదు పడకపై ఉండి నిరంతరము ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ రక్తస్రావం వ్యాధి ఇంకా అధికంగా కావడంతో నోటి వెంట ముక్కు వెంట కూడా రక్తం కారడం ప్రారంభించిందంట. కాలి పుండ్లు కూడా ఆనాడు మరి చీమ పట్టిందంట. ఇటువంటి వేదన దుఃఖం మధ్యలో ఆమె పోరాడుతుంటే కన్యాస్త్రులు, ఆ శ్రమకి చెందినటువంటి పెద్దలు ఏం చేశారంటే, ఈమె ఈ జీవితానికి అర్హత కాదని, మఠవాస జీవితానికి తగదని ఇంటికి పంపటానికి నిర్ణయించుకున్నారు. కానీ దేవుని చూడండి, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి బిషప్ గారు అల్ఫోన్సమ్మ గారి యొక్క జీవితం గురించి చదివిన తర్వాత, ఆయన నేర్చుకున్న తర్వాత, ఆమెతో మాట్లాడిన తర్వాత ఆయన పలికిన మాట, చనిపోయే వరకు వారు మఠంలోనే ఉండవలసినదే అని ప్రభువు ఆ బిషప్ గారి ద్వారా మాట్లాడాడు. అప్పుడు ఆమె, ప్రభు నన్ను నీ చిత్తము చొప్పున నడిపించు అని తన స్వయహస్తముతో రాసుకొని తమ గుండెలో దాచిపెట్టుకున్నదంట. అలాంటి స్త్రీ గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు మన బాధలని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. అప్పుడు మీ బాధలన్నీ అర్పించండి. ఇన్ని జరిగిందా ఒక పునీతులు కావటానికి? సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ సిక్నెస్. ఎస్, షీ హ్యాడ్ bleeding problem, she had a problem in all over the body, and there used to be pus coming out of the wounds that was in her body. So much of suffering she went through. After suffering only she come out as a gold from the fire, as a saint. ఫాదర్ గారు ఇప్పుడు తనకు తోచిన రీతిలో రిఫ్లెక్షన్ చెప్పి పాట పాడి మనందరినీ నడిపిస్తారు. భక్తితో ఆలకించదాం. పునీతురాలు మంచం మీదే చనిపోయిన అవస్థలో ఉన్నప్పుడు ఒక క్యాన్సర్ అని రోగముతో వ్యాధి ఉన్న ఒక ఆమె దగ్గరికి వచ్చి, నా కొరకు ప్రార్థన చేయండి, నా యొక్క ఈ క్యాన్సర్ అని రోగం తొలగిపోవాలి అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళింది. అటువంటి సమయంలో ఆమె ప్రార్థించిన ఒక ప్రార్థన నాకు చాలా నచ్చినది. అది మీతో పంచుకోవడానికి నేను కోరుకున్నాను. ప్రభుతో ఇలాగా ఆమె ప్రార్థించింది, ప్రభువా ఆమె యొక్క క్యాన్సర్ అని రోగాన్ని నాకు ఇవ్వండి, నేను ఈ మంచం మీద ఆ క్యాన్సర్ ఉన్న రోగాన్ని నేను భరించి మీకు వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పి అటువంటి సమయములు ప్రార్థన చేయనప్పుడు ఆమె యొక్క క్యాన్సర్ అని రోగాన్ని దేవుడు స్వస్థపరిచింది అని యొక్క ఆ గొప్ప అనుభవం ఆమెకి వచ్చింది. ఇలాగా మీ యొక్క జీవితంలో ఎవరైనా మీతో ప్రార్థన సహాయం అడుగుతున్నప్పుడు వారిని నిరోల్సగా పెట్టకుండా వారి కొరకు మీరు ప్రార్థన చేయనప్పుడు మీ మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీరు పొందుతారు అని మీరు విశ్వసించండి. ఈ రోజులు ఆ దేవునికి ఇష్టమనుసారంగా జీవించి ఇతరుల కొరకు ప్రార్థన చేసి జీవించడంలో మనోభావం మనం ఈ పునీత అల్ఫోన్సమ్మ గారి నుంచి మనం నేర్చుకుందాం. భక్తితో పాడి రెండో గుర్తుగా అర్పించి మనము కూడా బాధల మధ్యలో ఇతరులకు స్వస్థతనిచ్చే వ్యక్తులుగా మారమని ప్రార్థన. యేసుక్రీస్తు శ్రమలలో పొదువగున్న దానిని
నా శరీరములు భరించెదను నాదా. యేసుక్రీస్తు శ్రమలలో కొదువగా ఉన్న దానిని నా శరీరములో భరించెదను నాదా. నా శ్రమల బాధలను నీ శ్రమలో ఏకీభవించి ప్రభువునకు అర్పించెదను నాదా. నా శ్రమల బాధలను నీ శ్రమలలో ఏకీభవించి ప్రభువునకు అర్పించెదను నాదా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. నిజ శ్రీరాగ్నిగా గుడిలో వసించువా, పరలోక వెలుగుతో నన్ను ఏలువా. ఫాదర్ గారు రెండో గుర్తు చెప్తున్నప్పుడు భక్తితో మనం కూడా మన శ్రమలను అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని ప్రథమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన పునీతురాలు పునీత అల్ఫోన్సమ్మ ఒరిజినల్ పేరు అన్నకుట్టి. అంటే నిన్నటి రోజు మనము పునీత అన్నమ్మ తర్వాత జోకిం గారు 2 రోజులుగా మనం కొనియాడుతున్నాం ఆ పేరు. ఒకవేళ ఇలాంటి పేరు ధరిస్తే కూడా ఆ పేరులో ఉన్న మహిమ మన మీదకి వస్తుందో అని అనిపిస్తూ ఉంది. అలా మనం జీవించాలి, పేరుకు తగిన విధంగా మనం జీవించాలి. ఎస్, దీస్ డేస్ వీఆర్ రిఫ్లెక్టింగ్ అబౌట్ జోకిమ్ అండ్ యాన్, అండ్ షీ హ్యాడ్ ఒరిజినల్ నేమ్ బై నేమ్ అన్నకుట్టి, అండ్ షీ రిసీవ్డ్ దిస్ నేమ్ అల్ఫోన్సా ఇన్ ద కాంగ్రిగేషన్. మన పేరును కూడా దేవుడు మార్చేస్తాడు, పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈమె చిన్నప్పుడు చాలా మెత్తగా ఉండేదంట. అందువలన తోటి విద్యార్థులు కూడా ఈమెను బాగా ఏడిపించేవాళ్ళంట. అందువలన కొన్నిసార్లు ముళ్ళ కంపలోనికి నెట్టేవాళ్ళంట. ముళ్ళు గుచ్చుకొని గాయాలు, నెత్తురు ఇవన్నీ కూడా ఆమెకి అలా వస్తుంటే కొంతమంది చెప్పేవాళ్ళు వెళ్ళి పెద్దలకు ఫిర్యాదు చేయమనుకున్నారు. కానీ ఆమె చెప్పిన మాటలు వినండి, ఈ బాధలు కలకాలం ఉండవు కదా అని స్నేహితురాలతో అనేవాదంట. ఉపాధ్యాయులతో చెబితే పాపం, వాళ్ళను శిక్షిస్తారు. వారిని మనం క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తారని అప్పుడే చిన్నప్పుడే ఆమె నోట దేవుడు వేద వ్యాపకం పలికించాడనమాట. అలాగే తోటి కన్యాస్త్రులు కూడా ఆమెను అనరాని మాటలు చెప్పి కొన్నిసార్లు బాధ పెట్టినప్పుడు అపార్థం చేసుకొని తోటి కన్యాస్త్రులను కూడా ఆమె జాలి చూపించేదంట. ఈరోజు పునీతులు కావాలంటే ఒక్క ఈజీ మెథడ్ ఏంటంటే ప్రేమించడం. ప్రేమ ఒకటే నిరంతరం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నాకు ప్రవచన వరం లేదు, నాకు పాడే వరం లేదు, ఆ వరం లేదు, ఈ వరం లేదు, అన్నీ అక్కర్లేదు. ప్రేమ ఒక్కటే నేను పరలోకానికి తీసుకెళ్ళేది.
What you need is only love and forgiveness. Nothing else is going to take you to heaven. That's why 1 Corinthians 13 chapter, St. Paul explained, everything else will come to an end, but love will never come to an end. 1 Corinthians 13వ అధ్యాయంలో పౌలు రాశాడు, అన్నీ గతించిపోతాయి కానీ ప్రేమ మాత్రం గతించిపోదు. ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. అందువల్ల రెండవ సీక్రెట్ ఏంటంటే, అది ఒకటి, ప్రేమిస్తే పునీతులవుతాం, మన్నిస్తే పునీతులవుతాం. ఇఫ్ యూ లవ్ అండ్ ఫర్గివ్ వి బికమ్ సెయింట్స్. సెకండ్ థింగ్, మత్తయి సువార్త 25:21లో ప్రభు ఇంకొక మాట చెప్తాడు, నీవు చిన్న దానిలో నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావు కావున నీకు గొప్ప విషయాలు అప్పచెప్తానంటాడు. We have to be faithful in small things, then you become a saint. Small tips how to become saint is explained by this great saint. చిన్న వయసులోనే చూడండి, ఆ గొప్ప పునీతురాలు ఆమెలో ఉండి మొలకెత్తినట్టు ఇప్పుడు ఆమె గొప్ప పునీతురాలుగా మారింది. మాథ్యూ 25:21. మనం కూడా చిన్న చిన్న పనులు ఏది చేసినా అది ఏదో ఒత్తిడి వలన కాకుండా, చేయాలని కాకుండా, ఈవెన్ సేవలాగా చేయకుండా దానికి బదులుగా ప్రేమతో మనం చేయాలి. ప్రేమతో చేసేటప్పుడు సెయింట్ అవుతాం. భక్తితో పాడుదాం. ఈ మంచి సుగుణం ఆమె నుండి మనకు రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసే పునీతులుగా మమ్ము మార్చునాథా. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసే పునీతులుగా మమ్ము మార్చునాథా. నే చిన్న చిన్న విషయాలు నమ్మదగిన వ్యక్తిగా జీవింప వరమివ్వు నాథా. చిన్న చిన్న విషయాలు నమ్మదగిన వ్యక్తిగా జీవింప వరమివ్వు నాథా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. పునీత అల్ఫోన్సమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. గ్రేట్ సెయింట్స్ అండ్ అల్ఫోన్సా, Pray for us. భక్తితో మూడో గుర్తును, ప్రేమతో నింపబడి చిన్న చిన్న పనులు, దాని ద్వారా సెయింట్ అయ్యే వారం మనకు కావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
భక్తితో మనమందరం ప్రార్థిస్తున్న శుభ టైంలో ఆమె అన్నీ భరించి ఇతరులు బాగుండాలని ఆశించింది. అలాగే మన యేసయ్య కూడా అలాగే ఆయన రెక్కలను చాచి 2 చేతులను చాచి మనం బాగుండాలని అటాక్ చేయాలంటే, కొట్టాలంటే, తిట్టాలంటే, తన్నాలంటే నన్ను తినండి అని చెప్పేసి రెక్కల క్రింద దాచుకునే సంరక్షణ క్రింద మనం వస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఎందుకో అలాంటి న్యూసే నేను చూడటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఇతాలీ దేశంలో 2 వ్యక్తులు, ఒక ఆయనకి 75 సంవత్సరాలంట, ఇంకొక వ్యక్తితో పాటు ఒక చిన్న ఫ్లైట్ దాని నుంచి పైకి అట్లా వెళుతుంటే అది ఎట్లా వచ్చిందంటే ముందు ఉన్న భాగం కిందికి స్ట్రైట్గా వచ్చి ఇలా రహదారిలో పడిపోయింది. అక్కడ కార్లు పోతున్నాయి, అక్కడ నుంచి నిప్పు మంట 2 రోజుల ముందు 4 రోజుల ముందు మీరు చూస్తే అలాంటిది జరిగింది. ఈ రోజుల్లో నిప్పు మరి ఫ్లైట్ ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. మరి అందుకే ప్రజలు కూడా బయటకు వెళ్ళటానికి భయపడుతున్నారేమో. భయపడవద్దు, మీకోసం ప్రార్థించే ఒక సెంటర్ ఉంది. భక్తితో ప్రార్థించుకోండి, ఎందుకంటే బయట భయంకరంగా ఉంది, కానీ మనం లోపల ఉన్నాం కదా, యేసుక్రీస్తు హృదయం లోపల ఉన్నాం. We are locked up inside the heart of Jesus, so we are safe. Let us continue to pray for protection for us. ఇలాంటి ప్రార్థనలు ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకి లింక్ను పంపిస్తే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. పంపండి, మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో రక్త కోటలో దేవుడు మరుగుపరుచుకోవటానికి సహకరించండి. Send this link to as many people as possible so that they may be protected from the evil attack, from all the harm, evil. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ, ఇంగ్లీష్ తెలుగు వడకానికి రాబోతున్న వారిని, మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత అల్ఫోన్సమ్మ గారా, సెన్ అల్ఫోన్సా, పునీత ఫ్రాన్సిస్ అమ్మ, పునీత ఫాస్టిన్ అమ్మ గారా, సెన్ ఫాస్టినా ఫాదర్ గారు 4వ గుర్తుకు చెందినటువంటి చిన్న ధ్యానాంశం మనకు చెప్తారు. తర్వాత నేను అల్ఫోన్సమ్మ జీవితం నుంచి ఇంకొక విషయాన్ని నేర్పిస్తూ తర్వాత మనము 4వ గుర్తు కోసం సిద్ధపరచుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 24 వచనములు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, గోధుమ కించ భూమిలో నశినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారమని ఫలించును. ఈరోజు మీరు కష్టపడలేకపోతే, మీ జీవితములు బాధలున్నప్పుడు కూడా మీరు కష్టపడుతున్నప్పుడు, కష్టపడి మీ బిడ్డలకు మంచి కార్యములు మీరు జీవితములు చేస్తున్నప్పుడు మీ జీవితం ఫలించును, మీ జీవితం ఫలముగా మారుతారు. ఈరోజు మనము ఈ యొక్క గొప్ప పండుగ కొనియాడుతున్న సమయములు ఆ పునీత అల్ఫోన్సమ్మ గారు ఎలా తన యొక్క జీవితం దేవునికి సమర్పించుకొని ఇతరుల కొరకు
సహనం కలిగి జీవించిన ఆ సమయములు మనం కూడా ఆ అమ్మ ఇలాగా నేర్పిస్తుంది. మనం కూడా సహనములు అనుభవించి, బాధలు అనుభవించి, ఆ గోధుమ గింజలాగా నశించి ఇంకా ఇతరులకు ఫలమిచ్చేలాగా ఒక మంచి మానవులాగా మనము జీవించాలని ఈరోజు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నారు. మనకు దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె పలికిన మాటను ఆమె చరిత్ర నుండి చదివి వినిపిస్తాను. లెట్ మీ రీడ్ ఫ్రమ్ వాట్ షీ హ్యాస్ సెడ్. గోధుమ గింజ లాంటి మన జీవితం బాధలు అనే మరలో వేసినప్పుడు దైవార్పిత అప్పము కావటానికి తగిన పిండి అవుతుంది అని ఆమె చెప్తుంది. అలాగే గట్టి ఒత్తిడితో పిండినప్పుడు ద్రాక్ష నుండి రసం వస్తుంది. మనము కూడా అంతే. దేవుడు ద్రాక్ష వంటి మన జీవితాలను, వ్యాధులను, కష్టాలను గానుగలో ఆడించి రసం తీసి శుద్ధిపరుస్తారని భక్తులతో చెప్పేదంట. కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు. ఈమెకి తమిళమే రాదంట, కానీ తమిళంలో కౌన్సిలింగ్ ఇచ్చేదంట. మీకు కూడా భాషావరమును దేవుడు దయచేయునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె జీవితంలో ఒకటి తర్వాత ఒకటి, రోగం తర్వాత రోగం, కష్టాల తర్వాత కష్టం, ఆమె అవమానమునకు గురి అయింది. దానిలో ఇంకొకటి కూడా చదివి మీకు వినిపిస్తాను. ఆమెకి దినదినము కష్టాలు అధికమవుతుంది. ఆమె మలేరియా వ్యాధితో బాధపడిందంట, నిమోనియా వ్యాధితో బాధపడిందంట, క్షయ వ్యాధితో బాధపడిందంట, 105 డిగ్రీ జ్వరము, దగ్గు, ఇలా ఒక్కదాని ఒకటి వెంబడించినప్పుడు ఆమె భక్తి విశ్వాసం కోల్పోక ఆ అమ్మగారు తన ప్రేమించే ఫాదర్ ఏలియాస్ కురియకోస్ గారి పేరిట, పునీత చిన్న తెరసమ్మ గారి పేరిట నవదిన జపములు అర్పించి ప్రార్థించిందంట. ఒక్కరోజు ఆ ఫాదర్ గారు ఆమెకి కనిపించి ఏమన్నాడంటే, అమ్మా, నీకు ఈ వ్యాధి నయమవుతుంది కానీ ఇంకా ఎక్కువ కష్టాలు రాబోతున్నాయని చెప్పాడంట. ఇది బాగలేదు కదా. When a saint is appearing, he should say your sickness is over, your problem is over. But Elias Chaura Kuriakos garu, yes, he appeared because he used to go for Novena prayer, the way we have sometimes, to our small little Teresa of Child Jesus and also to this saint, and he seemed to have appeared to her and said, this sickness will go, but many more problems and pains you will have. ఒకరోజు ఏం జరిగిందంటే, మీ కానూన్లో పడుకొని ఉంటే తలుపులు బద్దలు కొట్టి ఒక దొంగ మఠవాసంలో ప్రవేశించాడంట. అతని చూడగానే తీవ్రంగా భయపడి ఆమె మూర్ఛపోయిందంట. తేరుకోవటానికి వారి శరీరంపై ఒక పెద్ద గడ్డ ఆమెను సోకిందంట. ఈ విధముగా ఆమె బాధపడుతూ ఒకటి తర్వాత ఒకటి బాధలు అనుభవిస్తూ తన జీవితాన్ని దేవునికి గోధుమ గింజవలే నలిగిపోయింది. ఇప్పుడే ఫాదర్ గారు చెప్పినట్టు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు వచ్చే కష్టాల బాధల మధ్యలో మనము కూడా అపముగా మారుటకు ద్రాక్షారసముగా మారి నా జీవితమే నీకు అంకితమని అర్పించుటకై అలాంటి ఆత్మీయ ఒక అనుభవం నాకు నీకు కలుగచేసే పునీతురాలు పండుగ. కష్టమే కానీ జీవించి చూపించాలి. ఎస్, we are like that wheat that is ground and it becomes a beautiful bread to be offered at the altar. Same way the wine is pressed and hard pressed, and out of it comes the wine and it is offered at the altar. Same way we have to offer is the beautiful lesson from this saint. Difficult, but you have to practice it. That's why this kind of prayer helps us. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను కూడా అలా మార్చుము నాదా. గోధుమ మరలో వేయగా పిండిగా మార్చునట్లు మమ్ము కూడా మలచుము నాదా. గోధుమ మరలో వేయగా పిండిగా మారినట్లు మమ్ము కూడా మలచుము నాదా. ద్రాక్షలసన పిండగా
రసముగా మారినట్లు మమ్ము కూడా మార్చుము నాదా. ద్రాక్షలను పిండగా రసముగా మారినట్లు మమ్ము కూడా మార్చుము నాదా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. ఇన్ని కష్టాలు పడి పునీతురాలైందా, మనం కూడా కాగలము అని చెప్తుంది. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒళ్ళు వాపు, వాంతులు ఇవన్నీ కూడా ఆమె జీవితంలో వచ్చినటువంటి ఇంకా కొన్ని బాధలతో మనము ధ్యానించవలసినటువంటి విషయములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నిటి మధ్యలో ఆమె ఏం కోరుకున్నదంటే, దేవా, ఈ లోకంలో అందరూ కూడా పాపములో పడిపోతూ ఉన్నారు, కావున నేను చేసే ఈ చిన్న చిన్న శ్రమల ద్వారా ఈ లోకమంతా ఆత్మలు రక్షింపబడాలని తన జీవితాన్ని ఆమె లోకంలో దేవునికి అంకితం చేసుకున్నది. ఆమె పలికినటువంటి మాట, ప్రభు, ఆ ప్రస్తుత నాగరిక ప్రపంచం లౌకిక సుఖాలు అన్వేషణకు అంటుకట్టుకుని స్థాయికి దిగజారిపోయింది. ప్రభుకి ఇష్టమైన రీతిలో నన్ను వారి కోసం నేను అర్పిస్తూ ఉన్నాను. నేను శ్రమ పడినా గాయపడినా అది ప్రభుకు ఒక చిన్న కానుక అవుతుంది. ప్రపంచ నాశనానికి దారి తీస్తుంది. మట్టవాసులలో గురువులు దినదినం ఆధ్యాత్మిక జీవితం తగ్గిపోతుంది అని చెప్పి మాలాంటి గురువులకు, మీలాంటి ప్రజలకు దాన్ని అంకితం చేసుకున్నది. ప్రియమైన సహోదరి సహోదరుల, ముందే చెప్పాను, ఆమె 1910లో పుట్టి 1946లో చచ్చిపోతుంది. అంటే దైవ పదం చేరుతూ ఉన్నది. ఆమె చనిపోయినటువంటి కొన్ని రోజుల్లోనే, అంటే 1946 జూలై 28 ఈ రోజున ఆమె చనిపోయిన రోజు. ఈరోజు మన కోసం పరలోకం నుండి ధూపం వలె ఆమె ఇక్కడ మనం ప్రార్థిస్తుంటే అది అక్కడ చేరి మన దగ్గరికి ఆశీస్సులు ఏరాళముగా కుమ్మరిస్తున్న దర్శనం చూసుకోండి. ఇప్పుడు షీఈస్ ప్రేయింగ్ ఫర్ అస్ బికాస్ షీ వన్, వీఆర్ స్ట్రగ్లింగ్. మనమందరం కూడా ఇబ్బందులలో ఉన్నాం, పోరాడుతున్నాం. ఆమె గెలిచిన సంఘములో ఉన్నది. ఆమె షీఈస్ ఇన్ ద విక్టోరియా చర్చ్, బట్ వీఆర్ ఇన్ ద పిల్గ్రిమ్ చర్చ్, స్ట్రగ్లింగ్ చర్చ్. షీఈస్ విల్లింగ్ టు హెల్ప్ అస్. ఇప్పుడు మీ ఉద్దేశములన్నింటినీ ప్రభువునికి అర్పించుకోండి. వ్యాధులతో అర్పించుకోండి, బాధలను అర్పించుకోండి, సంతాన భాగ్యం లేని వాళ్ళ అవమానములను అర్పించుకోండి, ఆర్థిక ఇబ్బందులను అర్పించుకోండి, పిల్లల విషయంలో, వీసా విషయంలో, పిఆర్ విషయంలో మీకున్న సమస్యలను అర్పించుకోండి. ఇక సెటిల్మెంట్ కాని అమ్మాయిల, అబ్బాయిలు, వయస్సు మించిపోతుంది, ప్రభువా ఏమవుతుందారో అని బాధపడుతున్న మీ పరిస్థితులన్నిటినీ ప్రభువునికి అర్పించుకుంటూ
ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన మనసులో చేసుకోండి. 1986 ఫిబ్రవరి 8వ తేదీన ఆమె తన జీవితంలో దేవునికి ధన్యత పట్టం పట్టుకున్నది. తర్వాత ఆమె 2008 12/10 అంటే 12 అక్టోబర్ 12వ తారీఖున మన 16వ బెనడిక్ట్ పాపు గారి చేత పునీత పట్టం పొంది అల్ఫోన్సా అనగా ఉన్నతముగా ప్రకాశించు, సిద్ధముగా అని అర్థం. ఇంత గొప్ప జీవితాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాక చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఈరోజు వీలు ఉంటే అల్ఫోన్సమ్మ గురించి చరిత్ర సినిమాలు ఉన్నాయి, దయచేసి దాన్ని వినండి, చూడండి. దేవా, మరొకసారి మా సెంటర్ని మీకు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా, కన్యాశ్రని మీకు అర్పిస్తున్నాం ప్రభా, గురువులను అర్పిస్తున్నాం ప్రభా, సామాన్యమైన ప్రజలను అర్పిస్తున్నామయ్యా. నీ చిత్తమైతే ప్రభా ఈ రోజుల్లో ఒకేషన్స్ కూడా తక్కువ అయిపోతున్నాయి ప్రభా, పిలుపు తక్కువ అయిపోయింది. కేరళ రాష్ట్రంలో కూడా ప్రభా మరి ఒక్కొక్కరే పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో తండ్రి. ఆ రాష్ట్రం నుండి ఎక్కువగా ఒకేషన్స్ వచ్చేది ప్రభా. ఇప్పుడు మరొకసారి ఆ రాష్ట్రం మొత్తాన్ని మీకు అర్పిస్తున్నాం, ప్రతి రాష్ట్రమును మీకు అర్పిస్తున్నాం, ప్రతి దేశమును మీకు అర్పిస్తున్నాం. ఇలాంటి పునీతులు కూడా కాగలమా? ఇలా కూడా పునీతురాలు కాగలమా? చిన్న చిన్న విషయంలో నమ్మదగిన వ్యక్తులుగా ప్రేమతో జీవించగలమా? శ్రమలు బాధలను ఏకీభవించి దేవుని శ్రమలతో పోల్చి ప్రభునికి అర్పిస్తే ఎన్ని మేలులు జరుగుతాయా? ఆమె బ్రతికి ఉన్న కాలంలోనే ఫాదర్ గారు చెప్పారు, క్యాన్సర్ నయమైపోయింది. మన మధ్యలో కొన్ని సంవత్సరాలు జీవించిన ఒక ఫాదర్ గారు తెలుసు మీకు, ఫాదర్ అక్కర, థామస్ అక్కర. ఆయనకి చిన్నప్పుడే హార్ట్ ప్రాబ్లం ఉండేదంట, చచ్చిపోతాడని డాక్టర్ చెప్పారంట. ఈయన తీసుకెళ్ళారంట పర్ణంగానం అంటే ఇప్పుడు ఆమె వెళసినటువంటి ఆ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేశారు. మీకు తెలుసు, మనకంటే ఎక్కువగా ఆరోగ్యంతో జీవించేవాడు ఆయన. 88 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. మీకు ఏ వ్యాధి ఉన్నదో ఇప్పుడు ప్రార్థించండి. దయగల తండ్రి, ఇక్కడ 2 గురువుల చేత ఈ ప్రోగ్రాం ఈరోజు జరిగింది ప్రభా. యేసయ్యా, ఆ చిన్న వయసు నుండి ఆ బిడ్డను ఎలా ఎన్నుకున్నావో వాళ్ళు ప్రభా, ఆమెను మోసిన తల్లి కడుపులో ఈమె ఉన్నప్పుడే పాము ఆమె తల్లి కడుపు చుట్టుకొన్నదని అయినా తప్పించావు. అప్పుడే కడుపులో ఉన్నప్పుడే బిడ్డని చంపటానికి సైతానుడు ప్రయత్నం చేశాడు ప్రభా. వెన్ షీ వాజ్ ఇన్ ద womb itself, Lord, the Satan wanted to attack her because a snake rounded her stomach, but then you protected her, Lord. You wanted a saint to come. ఇప్పుడు కూడా మా విరుద్ధంగా పనిచేసిన ప్రతి దుష్టుని నుండి మమ్మల్ని కాపాడబోతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. యేసు రక్త వడకం జరిగింది ప్రభా. పాల్గొన్నవారు ఎవరెవరైతే ఇక్కడ విడుదల పొందారో స్తోత్రం, విడుదల పొందక ఇంటికి వెళ్ళారో వాళ్ళకి ఇప్పుడు విడుదల కలుగునుగాక ప్రభా. రాబోయే నెలలో జరుగుతున్న వడకమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆగస్టు నెలలో 6 నుంచి 9 వరకు విడుదలని ప్రార్థన ప్రభా. వడకం జరగబోతుంది, ఇంగ్లీష్ వడకం. 18 నుంచి 22 వరకు అదే వడకం జరగబోతుంది తెలుగు భాషలో. దీవించుము, దీవించుము, దీవించుము దేవా. దుష్టాత్మ శక్తులు బంధింపబడును గాక, వ్యాధులు నయమైపోవును గాక. మేము ఇద్దరం కాదు, మా మధ్యస్థ ప్రార్థన చేస్తున్నటువంటి అల్ఫోన్సమ్మ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరుగును గాక. అల్ఫోన్సమ్మ పండుగ రోజు 2 ఫాదర్లు చేసిన ప్రార్థన ఫలించిందని అనేక సాక్ష్యములు వినబడును గాక. Everybody was waiting for a miracle through this sacred saints and Alfonsa. Oh God, along with us as we pray together with this intercession of the great saint, may there be mighty miracles, wonders, deliverance, healings. Oh God, we thank you Lord, thank you Lord, thank you. పెళ్ళిళ్ళు జరుగును గాక, సంతాన భాగ్యం కలుగును గాక, నూతన ఇల్లు కట్టుకొందురు గాక, వీసా విషయంలో పోరాడుతున్న వాళ్ళకి వీసా వచ్చును గాక, PR వచ్చును గాక. ఇక ఎక్కడ ఏ కుటుంబాలు మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులకు బంధింపబడి ఉన్నారో, తల్లి కడుపులో పిన్నప్పుగా ఉన్నప్పుడు అటాక్ చేసిన సైతానుడి తప్పించిన దేవుడు మిమ్మల్ని కూడా తక్కించి రక్షించి గొప్ప కార్యములు జరిగించునుగా. ఈరోజు ఎంతసేపు అయిందో తెలీదు, మరి మీరు ఇంతసేపు ఓపికతో ప్రార్థన చేశారు. ఇది సరిపోదండి, ఈ లింక్ను అందరికీ పంపండి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు as many people as possible. The first woman saint of India. We love you India, but we love also the saints who pray for India. భారతదేశానికి మొట్టమొదటి మహిళా పునీతురాలు పండుగ. మీ అందరికీ మరొకసారి పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ హ్యాపీ ఫీస్ట్ డే. ఫాదర్ ఈజ్ ఫ్రమ్ కేరళ. ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, సమ్ ఆఫ్ యూ మైట్ హావ్ మిస్డ్ ఇట్. యూ కెనాట్ గో టు కేరళ. సో కేరళ నుంచి ఫాదర్ గారు వచ్చి నాతో పాటు ఈ ప్రార్థనలో ఈరోజు ఉన్నారు. వీ కాంట్ గో టు కేరళ, బట్ ఎ ప్రీస్ట్ ఫ్రమ్ కేరళ
humble man. I don't need to tell you. He is there with me. Every time he is our assistant. Anybody tells anything, he is there, available. No wonder such a state coming from there. So many saints coming from that place. May we pray for Father Sijo and for all the fathers, sisters and all of you. May God bless you once again. దేవా, 2వ శనివారం ఆగస్ట్ నెలలో నల్గొండలో జరుగుతున్న ప్రోగ్రాంని ఆశీర్వదించండి ప్రభా. 29, 30, 31 ప్రభా, మరి కర్ణాటకలో బెల్లారిలో జరగబోతున్న ప్రోగ్రాంని ఆశీర్వదించండి. ప్రతి ఆదివారం జరుగుతున్న ప్రోగ్రాంని ఆశీర్వదించండి ప్రభా. ఈ నెలలో ఎవరెవరైతే చెకప్ కోసం వెళుతున్నారో ప్రభా, ఎక్కడెక్కడైతే రిపోర్ట్స్ నార్మల్ రాలేదో వాళ్ళు కూడా నార్మల్గా మారిపోనుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. భక్తితో పాడుదాం. భారతదేశములోని ప్రథమ పునీతురాలైన ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ, భారతదేశములోని ప్రథమ పునీతురాలైన ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ, ఈ మధ్యస్థ ప్రార్థనతో ప్రియుడైన యేసయ్యతో మా కోసం ప్రార్థించల్ఫోన్సమ్మ. మధ్యస్థ ప్రార్థనతో ప్రియుడైన యేసయ్యతో మా కోసం ప్రార్థించల్ఫోన్సమ్మ. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమని తోటలోనికి రావయ్యా, దివ్యాగ్ని హృదితో వసింతుమా, పరలోక వెలుగుతో మమ్ము తేలుమా. ఒకరోజు మీ లిస్టులో నా లిస్టులో కూడా పునీతులు పునీతురాలని అలా జీవించే వరం, అంటే అందరూ పొగడటానికి కాదు, అలా జీవించే భాగ్యం నీకు లభించాలని ప్రభు దగ్గర ప్రార్థించి చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ప్రభువా, మా మీదను కేరళ రాష్ట్రం మీదను అక్కడ ఇంతమంది పునీతులను ఇచ్చిన రాష్ట్ర ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ప్రభువా, మా మీదను కొడకాలలో పాల్గొన్న ప్రతి బిడ్డ మీదను వారి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాకు తోడుగా ఉంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు తెలిసినటువంటి బిడ్డలు ఇచ్చిన ప్రతి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో పెళ్లి రోజు మరియు వాళ్ళ జీవితంలో పుట్టిన దినోత్సవాన్ని కొనియాడుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాళ్ళ తెరస గారి యొక్క భర్త గోవింద వరపు రాజు గారు ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినము జన్మదినాన్ని కొనియాడుతున్న అర్పణ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో మరియు ప్రార్థన కాల్ చేసి ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఇప్పుడు ఫాదర్ గారు మలయాళంలోనూ ఇంగ్లీష్లోనూ మిమ్మల్ని దీవిస్తారు. నేను తమిళంలోను తెలుగులోను అల్ఫోన్సమ్మ మధ్యస్థ ప్రార్థనతో కూడిన ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. మొదటిగా మలయాళంలో, రెండవది ఇంగ్లీష్లో, తర్వాత తమిళంలో, తెలుగులో. అందరూ మోకరించి దీవెన యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. കർത്താവ് നിങ്ങളോടുകൂടി അങ്ങയുടെ ആത്മാവോടും കൂടെ നമ്മുടെ കർത്താവായ ഈശോ മിശിഹായുടെ കൃപയും പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിന്റെ സഹവാസവും നാം എല്ലാവരോടും കൂടി ഉണ്ടായിരിക്കട്ടെ. The Lord be with you And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit be with you always and remain with you always. எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூய ஆவி உங்களை ஆசீர்வதிப்பாராக. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇంతసేపు ఒక గొప్ప పునీతురాలి యొక్క జీవితాన్ని ధ్యానించిన మిమ్మలను సదా సర్వదా ఆశీర్వదించి అద్భుతాలు చేసి సాక్షులుగా మార్చునుగాక. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక దీవెనలతో పునీత అల్ఫోన్సమ్మ ప్రార్థన ద్వారా నింపుమా.